హరీష్ రావు గారు వచ్చి ఏదో అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాలని మాట్లాడి ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలి కదా. మీరు ఇచ్చిన డబ్బులలో, మీరు ఇచ్చిన లెక్కలలో, మీరు చూపించిన లెక్కలో చూస్తేనే ఈరోజు 22 లక్షల మందికి రుణమాఫీ అయినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి మిగతా బ్యాలెన్స్ రైతులకి రుణమాఫీ కానందుకు మీరు ముక్కు నేలకు రాయాలా అమరవీరుల స్థూపం దగ్గర అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇదంతా కూడా రేపు జనాలు ఇప్పటి వరకు వెయిట్ చేసి ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ వస్తుంది, ఇంకా మాది రుణమాఫీ అవుతుందనే నమ్మకం విశ్వాసంతో ఇప్పటివరకు ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు ఒక్కసారి మాది రుణమాఫీ కాలేదంటే రైతులందరూ రోడ్డు మీదకి ఎక్కడొస్తారో అనే ఆలోచనతో ఇష్యూ డైవర్షన్ కోసం మీరు ఈరోజు హరీష్ రావు గారి గురించి మాట్లాడారు అనేది అర్థమవుతుంది.